నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన ర్యాలీ. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ ఆ దిశగా పనిచేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం, ఎస్వి యూనివర్సిటీ సంయుక్తంగా మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు 1000 అడుగుల భారీ జాతీయ జెండాతో విద్యార్థులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ 1000 అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీని కలెక్టర్ వెంకటేశ్వర్, కమిషనర్ మౌర్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో రాష్ట్ర, దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 2 వారాల పాటు నిర్వహించుకోవాలని తెలిపారని అన్నారు. ఈ వేడుకల్లో కేవలం జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని అన్నారు. మన పరిసరాలను, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యతని, యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని, 2050 నాటికి మొదటి స్థానానికి చేరుకోవటానికి యువత కృషి చేయాలని అన్నారు. దేశం యొక్క పురోగతి గురించి అపోహలు తొలగించి దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటును అందించాలని అన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ, గతంలో కేవలం ఆఫీసులు, సంస్థల్లో మాత్రమే జెండా ఎగురవేసేవారని అన్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో జెండా ఎగురవేసేలా ప్రోత్సహించడానికి 2 వారాల కార్యక్రమం రూపకల్పన చేసి ప్రారంభించామని అన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద మీరు సెల్ఫీ దిగి అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారని అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని ఒక రోజుకే పరిమితం చేయకుండా ప్రతిరోజు మన పనుల్లో ఆ స్ఫూర్తి కనిపించేలా ఉండాలని అన్నారు. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా నగర పరిశుభ్రతకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊకా విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, ఎస్వియు వైస్ ఛాన్సలర్ అప్పారావు, టూరిజం ఆర్డి రమణ ప్రసాద్, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. మనకి హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశమంతటా, రాష్ట్రం అంతటా కూడా, అదేవిధంగా ప్రతి ఒక్క ఊరు వాడ ఆగస్టు 2వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ అనేది నిర్వహించుకుంటున్నాం. దీంట్లో భాగంగా మనం మన జాతీయతను, యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో, తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్ ఘర్ తిరంగా ర్యాలీని మహతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము. అదేవిధంగా దీంట్లో మనము 1000 అడుగులు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది. అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్లోని భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని, మన భారతదేశము ఒక గొప్ప దేశం, ప్రస్తుతం 3వ లార్జెస్ట్ ఎకానమీగా ఉంది. అతి త్వరలోనే వచ్చే 25 సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీక్ లాంగ్ ప్రోగ్రాంలో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహతి ఆడిటోరియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు. సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ట్ చేయాలి, అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాయిస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో ఈ పేట్రియాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒకరోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి,
మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్య అతిథులు, అధికారులు, అవార్డు గ్రహీతలు, స్వాతంత్ర సమరయోధులు, వారి కుటుంబ సభ్యులు కూర్చునేందుకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వీక్షించేందుకు వచ్చేవారు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్న గ్యాలరీలను పరిశీలించారు. ప్రజల సందర్శనార్థం ఏర్పాటు చేయనున్న ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు 14వ తేదీ మధ్యాహ్నంలోపు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఆర్డీఓ రామ్మోహన్, తుడా ఈ రవీంద్ర, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, టీఈ మహేష్ తదితరులు ఉన్నారు. అలాగే వినాయక చవితి సందర్భంగా వినాయక సాగర్ లో జరిగే నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో కలిసి వినాయక సాగర్ ను పరిశీలించారు. భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేసే పాండ్ ను మంచినీటితో నింపాలని, భక్తులు తిరిగేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఒకవైపు నుండి వాహనాల్లో విగ్రహాలు తీసుకొచ్చి మరో మార్గంలో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులు పక్కాగా చేపట్టాలని అన్నారు. కమిషనర్ వెంట స్మార్ట్ సిటీ ఈఈ రవి, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రమణ తదితరులు పాల్గొన్నారు. ఆశా కార్యకర్తలకు నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందామణి డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్మికులకు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వయసును పెంచుతూ, ప్రసూతి సెలవులను 180 రోజులు పెంచుతూ, గ్రాడ్యుయేటీ పెంచుతూ జీవో నంబర్ 94 ఇవ్వటాన్ని ఆశా వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ చిత్తూరు జిల్లా సమితి స్వాగతిస్తోంది. 2018 ఆగస్టు నెలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన వేతనాలు ఇప్పటి వరకు ఇస్తున్నారని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యల పరిష్కారంలో జీవోలు ఇవ్వటం శుభ పరిణామమన్నారు. ఆశాలు పోరాటం చేస్తున్న సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే జీతాలు పెంచుతామన్నారు. ఈ రోజు నిత్యావసర ధరలు పెరిగిపోతూ కుటుంబ పోషణ భారంగా మారుతుందని, ఇవ్వటం లేదని, సొంత ఖర్చులతో వాళ్ళు పనిచేస్తున్నారని, కావున రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కార్మికుల కష్టాలను గుర్తించి జీతాలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అదేవిధంగా ఆశా కార్మికులకు, మెడికల్ ఉద్యోగస్తులకు వర్తింపజేస్తున్న ప్రభుత్వ సెలవు దినాలను కూడా ఆశాలకు వర్తింపజేయాలని కోరుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశాలకు వేతనాలు పెంచుతారని ఆశించామని, కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా కార్మికులు ఏఎన్ఎంలు చేసిన వారిని డైరెక్టర్గా ఏఎన్ఎంగా ప్రమోట్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చందు మరియు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఉషారాణి, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు వేలన్, ఏసయ్య, ముత్తు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి, వెంకటమ్మ, జాయిస్, అన్నపూర్ణ, సెల్వి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి ఆశాలకు సంబంధించి తెచ్చిన జీవోని ఏఐటీసీగా స్వాగతిస్తున్నాం. కానీ ఆశా కార్మికుల యొక్క ప్రధాన డిమాండ్ని గాలి వదిలేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆశా కార్మికుల యొక్క కంటి తుడుపుగా ఈ జీవోని తీసుకొని వచ్చిన విధంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిరోజు ధరలు రోజుకు ఒక ధర పెరుగుతూ ఉంది. ఆ ధరలకు అనుగుణంగా వాళ్ళకి వేతనాలు పెంచి వాళ్ళ కుటుంబ పోషణ భారం కాకుండా చూడాల్సిన ప్రభుత్వాలు వేతనాలు పెంచడంలో మాత్రం వెనకడుగు వేస్తూ, మేనువేషాలు లెక్కిస్తూ ఈరోజు మేము గ్రాడ్యుయేటీ ఇస్తున్నాము. గ్రాడ్యుయేటీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం మంచిదే, దాంట్లో ఎలాంటి పొరపాటు లేదు, ఇవ్వాల్సిందే గ్రాడ్యుయేటీ వాళ్ళకి. కానీ ఈరోజు తీసుకొచ్చిన జీతంలో మీరు జీతాలు పెంచి వాళ్ళకి అదేవిధంగా 62 సంవత్సరాల వయసు పెంచుతున్నా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకు రోజుకు 24 గంటలు తిరిగి వాళ్ళకి 5 ఏళ్ళు సర్వీస్ ఉండగానే చనిపోయే పరిస్థితుల్లో ఆశాలు ఉన్నారు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు ఆశాలు అనిపిస్తూ ఉన్నారు. అలాంటి వారికి వయోపరిమితి పెంచడం కంటే కూడా మీరు జీతాలు పెంచితే దానివల్ల వాళ్ళకి కుటుంబ పోషణ భారం తగ్గుతుంది. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా కొంత ఖర్చులు భరించే పరిస్థితిలో ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి అందరికీ మెడికల్ డిపార్ట్మెంట్లో వచ్చే సెలవులు వర్తింపు చేయాలని ప్రధాన డిమాండ్ తీసుకొస్తున్నారు. వాళ్ళు 24/7 అంటే 1 గంట కూడా వాళ్ళకి
డెలివరీలు అయినా, నైట్ అయినా, మధ్యాహ్నం అయినా, సాయంత్రం అయినా వాళ్ళు ఏ టైం అయినా వెళ్లాల్సిన పరిస్థితి. కనీసం పండుగల్లో, గవర్నమెంట్ హాలిడేస్లో కూడా వాళ్ళకు లీవులు లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్లో పనిచేసేటువంటి మెడికల్ ఉద్యోగస్తులకు వర్తించే ప్రతి లీవులు కూడా ఆశా కార్మికులు వర్తింప చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పుత్తూరు శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి తిరునాళ్లు ఆదివారం అగ్నిగుండ ప్రవేశంతో విజయవంతంగా ముగిశాయి. ఇందులో భాగంగా భక్తులు వేల సంఖ్యలో అమ్మవారి కటాక్షం పొందడానికి చిన్నపిల్లలు, వృద్ధులు మరియు మహిళలు అగ్నిగుండంలో ప్రవేశించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇందుకు గాను ఆలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు. నాగలాపురం బజారు వీధిలోని మహావీర్ బంగారు దుకాణంలో జూలై 19వ తేదీ చైన్ దొంగతనం జరిగింది. ఈ దొంగతనం కేసులో నాగలాపురం పోలీసులు 4 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుండి 12 గ్రాముల చైను, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 12:30 నాగలాపురం బైపాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ నిందితులను పట్టుకున్నారు. అరెస్టైన వారు అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతలపల్లి పంచాయతీకి చెందిన వేముల జ్యోతి, భర్త వేముల నరేష్, వేముల నరసమ్మ, భర్త వేముల తిమ్మయ్యగా గుర్తించారు. పోలీసులు వారి వద్ద నుండి దొంగతనం చేసిన 12 గ్రాముల చైన్తో పాటు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసు ఛేదించిన నాగలాపురం ఎస్ఐ సునీల్, శిక్షణ ఎస్ఐ ప్రసాద్, కానిస్టేబుల్ సాయికృష్ణ, హోంగార్డులు ఈశ్వర్, ప్రసాద్, దేశములు స్థానికుల అభినందనలు అందుకున్నారు. త్వరితంగా స్పందించి దొంగతనాన్ని ఛేదించిన నాగలాపురం పోలీసులకు వ్యాపారులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ చిత్తూరు జిల్లా పర్యటనలో విచ్చేసిన సందర్భంగా నగిరి నియోజకవర్గం నుంచి బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషేధరాజు ఆధ్వర్యంలో మహిళా మోర్చా నాయకులతో చిత్తూరు జిల్లా వివేకానంద విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు గజమాలలు వేసి మహిళా మోర్చా నాయకులతో మరియు విద్యార్థులతో జాతీయ జెండా పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరి సభకు చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గంలో మండలాల నందు మండల కమిటీ, బూత్ కమిటీ శక్తి కేంద్రం వేసి నాయకులతో, కార్యకర్తలతో బీజేపీ చేసిన పథకాలు, పీఎం విశ్వకర్మ, పీఎం ఆవాస్ యోజన ఇంకా ఎన్నో పథకాలు ప్రజలకు వివరించాలని, చిత్తూరు జిల్లాలో పార్టీ ఇంకా బలోపేతం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా మాజీ కార్యదర్శి లక్ష్మీవర్మ, పుత్తూరు మండల ఉపాధ్యక్షులు మధు, పుత్తూరు మండల మాజీ ప్రధాన కార్యదర్శులు మునిస్వామి, గణేష్, ఓబీసీ అధ్యక్షులు హరి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేతన్నల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు, మరమ్మగాలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితం. థ్యాంక్ యూ టు సీఎం సార్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హైలైట్ చేశారు. సోమవారం మధ్యాహ్నం నారాయణవనం కైనకట్టు వీధిలో నేతన్నలు ఏర్పాటు చేసిన థ్యాంక్ యూ టు సీఎం సార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7 నుంచి అమల్లోకి వచ్చిన ఉచిత విద్యుత్ పథకం నేతన్నల గుండెలో సీఎం చంద్రబాబుకి ప్రత్యేక స్థానం కల్పించిందని అన్నారు. నేతన్నల కష్టాలను గుర్తించి ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రిదని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ వంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి నేతన్నలతో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం ఆకాంక్షించారు. ఉచిత విద్యుత్ పథకంతో ఆనందం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ చేనేత, మరమగ్గ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత, మరమగ్గ కార్మికులు, సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రసిద్ధగాంచింది మన సాలివీధి, పట్టు పంచుల్లో పట్టు చీరలు ఎక్కడ ఆ విధంగా ఉండేది. అవి చెప్పనంత ఎందుకు పుత్తూరులో ఉండాలి కానీ ఎక్కడ ఉండేవాళ్ళు కానీ నారాయణ వచ్చి పంచి తీసుకుని పెళ్లి చేసుకునేటువంటి సందర్భాలు ఉండింది. అలాగనే మన వాళ్ళు నేత చీర నేస్తే మొదలైనంతా కూడా నేత చీర, ప్రతి ఒక్కరూ నేత చీర, చాలా అద్భుతమైన నేత చీర ఒరిజినల్ ఎక్కడైనటువంటి వాళ్ళు ఆయన కూలీలు గెట్టలేక రాను 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 తగ్గించుకొచ్చారు.
ఎవరు సర్పంచ్ ఇంట్లో కూడా మా తండ్రి గారైనా చేతి మగ్గాలే. మన నారాయణ ఇంటి మగ్గాలు ఎక్కడ ఉండదు, ప్రతి ఇంట్లో మగ్గాలు, 1-2 మగ్గాలు. అలాగనే తర్వాత పీఎన్ నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ చేనేత మగ్గం అది మొదలెస్ అంటే ఇటు సైడు అది లేదు, ఇప్పుడు కూడా పంచులు. ప్రతి ఇంట్లో మన సాలెల ఇంట్లో మగ్గం లేని ఇల్లే లేదు. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి చాలామంది మా సాలెల్లో టీచర్లు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను రకరకమైన విద్యానికి వెళ్ళిపోయారు కాబట్టి రాను అది చేనేత అనేటువంటిది తగ్గిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా వే ఫౌండేషన్ సంస్థ అందించిన 1000 అడుగుల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన ర్యాలీ. తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పిలుపునిచ్చిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలి, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.